నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొన్నంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ఏదైనా చేస్తే బాగుంటుంది అని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది, కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేదే నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడటం, మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడటం రెండు ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషి నాశనమవుతాడు. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వానికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ఊసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగును మారుస్తారు. కాదంటారు. నీకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం, నీ సంతోషం కోసం ఎదుటి వారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపో. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు
సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి అనేది నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంత కాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో మాత్రం భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. బ్రతిమలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో ఉండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమను చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకు. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల దించుకొని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చెయ్యాల్సిందే, పోరాడి గెలవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోండి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించే వారికి చూసి ఎగతాళి చెయ్యకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు. నీ భగవంతుడు వారే కావచ్చు. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చేసే పనులన్నీ విఫలమైన, ఆశలన్నీ అడియాసలైన మన ముందు భవిష్యత్తు నిలబడి ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకోమని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.